చేస్తున్నాడనే ఏంటి అసలు మీ ఆవేదన ఏంటి? సార్ వెంకటేశ్వర రెడ్డి గారు. సార్ ఒక్క విషయం రాజుగారు మాకు అవకాశం సయ్యద్ రఫీ గారు సార్ ఇస్తాను నేను 1 by 1 వస్తా ఒక్క నిమిషం ఆగండి. సయ్యద్ రఫీ గారు ఇస్తానండి ప్లీజ్, ఖచ్చితంగా మాట్లాడిస్తాను. ఒక్క నిమిషం సయ్యద్ రఫీ గారిని రియాక్ట్ కానివ్వండి. సయ్యద్ రఫీ గారు ఇప్పుడు మరి ఏంటి 1632 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు భారీ ఎత్తున ఉద్యమం చేశారు, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూసాం. మరి మన వెంకటేశ్వర రెడ్డి గారేమో అసలు అక్కడ అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుంది, కనీసం మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవేమి కూడా చెల్లింపులు చేయలేదు, మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు, మరి ఆ రైతుల పరిస్థితి ఏందని పాప ఆయన ఆవేదన చెందుతున్నారు. మరి ఏంటి అసలు, ఎందుకని మీరు అంత రైతులు? నిన్న మీటింగ్ చూసిన తర్వాత ఈ యునో ఉంటుంది చూసారా, గ్యాస్ట్రిక్ బాగా గ్యాస్ పెరిగిపోతే వాడతారు నీళ్ళలో పౌడర్, గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ బాగా సేల్ స్టేట్ వైడ్ గా మెడికల్ షాప్ వైసీపీ నాయకులు కార్యకర్తలు బాగా కొనేశారు. వాళ్ళకి అసలు 47,000 కోట్ల రూపాయల శంకుస్థాపనలు రాష్ట్ర వ్యాప్తంగా 1,03,000 కోట్ల రూపాయల పనులకి ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత ఇంకా రైల్వే ప్రాజెక్టులు 4 రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత ఇనో ప్యాకెట్లను గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు బాగా సేల్ అయిపోయింది. అసలు వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లా. రైతులకి ఇవ్వాల్సిన కౌలు ఏ నెల ఇవ్వలేదు వాళ్ళ హయాంలో. ఒక్కరోజు రైతులు మాట్లాడలా. నిన్న చూసారా రైతులు, మహిళా రైతులు ఏ రకంగా గ్రీన్ కండువాలు వేసుకొచ్చి ఆ మీటింగ్ లో కూర్చున్నారో. గ్రామాలు కదిలి వచ్చినాయి. అక్కడ ఉండేటువంటి 29 గ్రామాల్లో పండుగ జరిగింది. నిన్న ప్రారంభోత్సవాలు చూసి మొత్తం వాళ్ళకు ఒక సపరేట్ గా కూర్చోబెట్టడం జరిగింది రైతుల్ని. ప్రతి రైతు పండగ చేసుకున్నాడు నిన్న. అమరావతి చుట్టూ ఉన్నట్టు వాళ్ళు ఎంత దారుణంగా వాళ్ళని కొట్టారండి. 1631 రోజు వాళ్ళు నిరాహార దీక్షలు, ఉద్యమాలు, పాదయాత్రలు చేస్తే కడుపుతో ఉన్నటువంటి మహిళలను కూడా బూటు కాళ్లతో తరలించాడు. వాళ్ళు స్నానాలు చేస్తా ఉంటే డోర్లతో ఫోటోలు తీయించాడు. పరదాలు కట్టుకొని వెళ్ళాడు ఆ రోడ్ లో. సబ్జెక్ట్ మాట్లాడండి సార్, నేను వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి రఫీ గారు. చెప్తున్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావాల్సినటువంటి సహకారం చేస్తుంది అని చెప్పి ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా చేస్తున్నాడు ఆయన. ఔటర్ రింగ్ రోడ్డు 25,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ₹1 పెట్టకుండా 25,000 కోట్ల రూపాయలతో భూసేకరణతో పాటు 181 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేశాడు నితిన్ గడ్కరీ గారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే విజయవాడలో నోవాటెల్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్ని వస్తున్నాయండి ప్రాజెక్ట్. అవన్నీ కాదు సార్, ఇప్పుడు రైతులు 1632 రోజులు ఆందోళన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏమంటుందంటే మీరు పట్టించుకోలేదు, వాళ్ళని కనీసం రైతుల దగ్గర నుంచి ఇంకా 44,000 ఎకరాల భూములను గుంజుకునేందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. రైతులు ఏమని మీరు జీవో ఇష్యూ చేయించండి, ఇదే రాజధాని అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి కేంద్రం గతంలో అమరావతి రాజధాని చెప్పి గెజెట్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు అది 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి గెజెట్ రాబోతా ఉంది అని ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతులకు చెప్పారు. ఆయన ఇంటికి పిలిచాడు రైతుల్ని. ఎంతో ఉత్సాహంగా రైతులు ఉన్నారు, ఎగబడతా ఉన్నారు రైతులు. మా భూములు కూడా తీసుకున్నారు, మమ్మల్ని కూడా కలుపుకున్నది. సీడ్ యాక్సెస్ రోడ్ లో రైతుల్ని భూములు ఇవ్వకుండా ఆపాడు రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళే వచ్చి దాదాపు 100 ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీకి ఇచ్చేశారు. ఇప్పుడు జాతీయ రహదారి నుంచి అమరావతికి లింక్ వస్తుంది.
అనేక ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ప్రపంచ బ్యాంకు ఇచ్చేటువంటి రుణం ఏదైతే ఉందో దాన్ని రీపేమెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం, మేమే మొత్తం రీపేమెంట్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పిందామా. అది కాకుండా ఇవాళ ఈ అమరావతిలో పెట్టే పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా ప్రజలకు సంబంధం లేదు. అక్కడ మిగులు భూములు 8,000 ఎకరాలు మిగులు భూములు వస్తాయి. ఆ మిగులు భూములు అమ్మితే 2 లక్షల కోట్ల రూపాయలు పైసలు కూడా రావచ్చు. ఆ డబ్బులతో తెచ్చిన అప్పులన్నీ కూడా తీరుస్తాం తప్పితే ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 100 సార్లు చెప్పాడు. అయినా వాళ్ళకి ట్యాక్సులతో అమరావతి కట్టట్లా. అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూముల్లో అభివృద్ధి చేసి ఎకరం 10 కోట్లకు అమ్మి అక్కడ ఆ డబ్బుతో ఆ అప్పులు తీరుస్తాను చెప్పితే రాష్ట్ర ప్రభుత్వ ప్రజల మీద ₹1 ఫారం ఏమని చెప్పేసి చెప్పాము. పలు ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి, పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, అనేక రకాల ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి. చూస్తున్నారు కదా బీపీసీఎల్ రాబోతా ఉంది. రఫీ గారు వస్తా, ఇంకా ఉంది టైం ఉంది, మనం వస్తాం మిగతా వర్షం కూడా ఒకసారి తీసుకుందాం. ఇప్పుడు ఒక నిమిషం. ఓకే, కొట్టే మల్లికార్జున గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మన వెంకటేశ్వర రెడ్డి గారి ఆవేదన ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూటమి సరిగా స్పందించడం లేదు, రైతులకు అన్యాయం జరిగిపోతుంది, అక్కడ ఉన్నటువంటి భూములు లాగేసుకుంటున్నారు మీరు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. నిజంగా ఏంటి, రైతుల గురించి మీరు పట్టించుకోవట్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని